నమస్తే. మదగాని విజయలక్ష్మి గారి భూమనార్య శతకము గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. ఈ మధ్యకాలంలో తెలుగు సాహిత్యంలో వరంగల్ జిల్లాలో ఒక కొత్త పరిణామము చోటు చేసుకున్నట్లుగా నేను భావిస్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తిని ఆధారం చేసుకొని, సరే మాతృదేవోభవ పితృదేవోభవ నిత్యము ఉన్నదే, ఆచార్య దేవోభవ అనే వేదోక్తికి అనుసారంగా గురువులను తమ సాహిత్యములో గౌరవించుకోవడం అనేది పరిపాటిగా వస్తుంది. సుమారు 2 ఏళ్ల క్రితం అనుకుంటా, బహుశా కందిశంకరయ్య గారి నేతృత్వంలో సంపాదకత్వంలో గురుదేవోభవ అనే ఓ పద్య సంకలనం వచ్చింది. అందులో సుమారు 40-45 మంది పద్య కవులు వారి గురువులను స్మరించుకున్నారు. తర్వాతి కాలంలో ఓ 1.5 సంవత్సరం క్రితం బహుశా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ఆచార్య బన్న ఐలయ్య గారి గురించి, వారి శిష్యులు, ఐలయ్య గారు మాకు గురువులే, అయితే ఆయన శిష్యుడు డాక్టర్ మంతని శంకర్ గారు బన్నగురు శతకం పేరుతో గురువుగారి పేరుతో మకుటము రాసి గురువుగారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ మకుటము బన్నగురువు మాట బంతి తోట. ఆ పరంపరలో ఇంకా చాలా పుస్తకాలు వచ్చినాయి. ఇటీవలి కాలంలో మదగాని విజయలక్ష్మి గారు ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి శిష్యురాలు. ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి శిష్య పరమాణువుల్లో నేను ఒకడిని, ఆవిడ ఒకరు. అయితే గురువుగారు ఎంత ప్రభావం చూపినారంటే శిష్యుల మీద, శ్రీమతి మదగాని విజయలక్ష్మి గారు తెలుగు ఉపాధ్యాయుని, 20 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఎందరో శిష్యుల్ని తెలుగు భాష పట్ల అనురక్తి కలిగించేలా పాఠాలు బోధిస్తున్నారు. తాను స్ఫూర్తి పొందినటువంటి ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి ప్రేరణ నుండి పద్యము రాసి ఆచార్య హనుమాన్ల భూమయ్య గారికి అంకితం ఇచ్చారు. ఈ పద్య శతకము భూమనార్య శతకము. అంటే ఒక గురువు గారికి శతకము అంకితం ఇవ్వడం అనేది మన సాహిత్యంలో ఉన్నది. మనం రాసినటువంటి పుస్తకాలు గురువు గారికి అంకితం ఇస్తాం. కానీ గురువు గారి పేరనే మకుటం కూడా రాయడం, భూమనార్యు మాట బుద్ధి మాట, ముందుగా భూమనార్యు పలుకు బుద్ధి కలుగు అనేదో అనుకున్నారు. ఆ విషయం తనే చెప్పారు ముందు మాటలో. కానీ తర్వాత దాన్ని భూమనార్యు మాట బుద్ధి మాట పేరుతో మకుటము రాసి ఆచార్య హనుమాన్ల భూమయ్య గారికి అంకితం ఇచ్చారు. అసలు ఎంత భాగ్యం దొరికిందో తనకి. గురువుగారి పేరన ఓ మకుటం రాసి గురువుగారికి అంకితం ఇవ్వడం అనేటువంటి పరంపర, ఈ గురు పరంపరలో ఆవిడ సుకృతం చేసుకుంటే కానీ ఈ అదృష్టం దొరకదు. ఎందుకంటే ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు అంటే 16 పద్యకావ్యాలు వెలయించారు, 6 గేయకావ్యాలు రాశారు, 26 విమర్శ రచనలు చేశారు, ఒక 6 గ్రంథాలు రచయిత గురించే వచ్చాయి. తాను స్వయంగా 18 గ్రంథాలకి సంపాదకత్వం వహించారు. ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు తెలుగు సాహిత్యానికి, తెలుగు వారికి ఆస్తి. వారు నడయాడు విజ్ఞాన సర్వస్వం. మరి అలాంటి శిష్య పరమాణువుల్లో మదగాని విజయలక్ష్మి గారు కూడా ఉండడం అనేది ఒక గొప్ప ఔచిత్యంగా భావిస్తున్నాను. ఈ భూమనార్య శతకము మదగాని విజయలక్ష్మి గారిది కవర్ పేజీ చూస్తే ముఖ చిత్రం, వారికి గురువుగారి పట్ల ఎంత ఇష్టం అంటే గురువుగారి ఫోటోనే వేసుకున్నారు. ఎందుకంటే గురువుగారి ఫోటో కన్నా ఎక్కువ తనకేం లేదు. గురువుగారిని శిష్యులు ఆరాధించడం,
ఎప్పుడూ ఉన్నదే. కానీ ఈ మధ్యకాలములో అంటే ఈ తరములో ఇప్పుడు వస్తున్నటువంటి రాబోయే తరాలలో ఇప్పుడు నడుస్తున్నటువంటి దాంట్లో కంటే మా తరంలో అంటే సుమారుగా విజయలక్ష్మి గారు నాకన్నా పెద్దవారే, కానీ నన్ను ఆప్యాయంగా అన్న అంటారు, నేను అక్క అని పిలుస్తాను. కానీ ఇంత గౌరవాన్ని ఉంచుకోవడం అంటే రాను రాను ఇంకా గురువుగారి పట్ల అపారమైనటువంటి గౌరవాన్ని పెంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. శ్రీమతి మదగాని విజయలక్ష్మి గారి జీవితంలో ఇద్దరు గురువులు విశేషంగా ప్రభావం చూపించినారు. వారు కొంపెల్ల రామకృష్ణ శర్మ గారు, రెండో వారు ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు, కొంపెల్ల రామకృష్ణమూర్తి గారు. ఈ కొంపెల్ల రామకృష్ణమూర్తి గారి గురించే నా సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన గురువు పుస్తకంలో వ్యాసం రాసుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి వ్యాసం అది. గురువు గారి గురించి ఎంత అద్భుతంగా రాశారు. ఆ కలం మొదలైంది అని అంటే ఆ గురువు గారి గురించి రాస్తూనే పోయినారు. ప్రాథమిక స్థాయిలో కొంపెల్ల రామకృష్ణమూర్తి గారు, తర్వాతి స్థాయిలో ఉన్నత స్థాయిలో స్నాతకోత్సవ స్థాయిలో ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు. అసలు తనే చెప్పుకున్నారు ఒక చోట, నేను ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి కోసమే, వారి పాఠం వినడం కోసమే కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను అని. అంటే ఇంత అభిమానం ఉంది కాబట్టి ఓ శతకం రాయాలనుకున్నారు. ఆ శతకం రాసి గురువు గారికి అంకితం ఇచ్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరో మాట కూడా చెప్పుకోవాలి. తెలుగు దళం కరీంనగర్ జిల్లాలో తెలుగు ఉపాధ్యాయులు, కవి, రచయిత నంది శ్రీనివాస్ గారి నేతృత్వంలో తెలుగు దళం ఒక గ్రూప్ నడుస్తుంటుంది. ఇందులో ఆ మధ్య కరోనా కాలంలో అందరికీ విశేషంగా సమయం దొరికింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారిలో ఆ తెలుగు దళం తీర్చిదిద్దిన కవయిత్రులలో మదగాని విజయలక్ష్మి గారు ఒకరు. చాలామంది అట్లా వాట్సాప్ గ్రూపులో పద్యాలను నేర్చుకొని తమను తాము దిద్దుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మదగాని విజయలక్ష్మి గారు ఒకరు. ఇక్కడ వారిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నంది శ్రీనివాస్ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. తెలుగు భాషా పూదోటకు తోటమాలి అని రాశారు. నిజం. ఎందుకంటే మదగాని విజయలక్ష్మి గారు అచ్చరం పూలు బోయించిన తోటమాలి అని నారాయణ. అచ్చరం పూలు ఎందుకన్నారు అంటే ఈ శతకం యొక్క ప్రత్యేకత పూర్తి మాండలిక భాషా పదాల సొగసును పట్టి చూపించినటువంటి శతకం ఇది. తర్వాత స్తంభంకాడి గంగాధర్ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. అసలు గంగాధర్ గారు కూడా కరీంనగర్ జిల్లా వాసి, కవి, రచయిత, విమర్శకులు. ఈ ముందు మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే మదగాని విజయలక్ష్మి గారి పుస్తకాన్ని శాంతం చదివి ఒక్క ముందు మాట చదివితేనే మొత్తం పుస్తకం యొక్క ఆత్మ తెలిసిపోతుంది. మొత్తం చదివినట్లుగా అంత బాగా విశ్లేషణ చేసినారు. చక్కని ముందు మాట ఇది. ఒక మంచి ముందు మాటగా చెప్పుకోవచ్చు. సరే, ఇందులో ఉండేటువంటి ప్రత్యేకతలలో ఒకటి, చాలా ఉన్నాయి, ఆటవెలది పద్యాలు. ఆటవెలది పద్యాలు తెలుగువారికి వేమన గారు నేర్పించినారు. ఆటవెలది పద్యాలు రాని తెలుగువాడు ఉండడు అంటే, వేమన గారి పద్యం ఒకటైనా రాని తెలుగువాడు ఉండడు అనేది అందరికీ తెలిసిందే. ఆటవెలది పద్యాల లక్షణం ఏంటి? 4 పాదాలు ఉంటాయి. అందులో చివరి పాదం మకుటం ఉంటుంది. మొదటి 2 పాదాలు విశేషం ఉంటుంది, ఏదో విషయం చెప్తారు. ఈ 2 పాదాలకు సమర్థకంగానో, పూరకంగానో, విమర్శగానో, ఉదాహరణగానో, దృష్టాంతంగానో 3వ పాదం ఉంటుంది. అలా మదగాని విజయలక్ష్మి గారి కలం అట్లా సామాజిక అంశాల మీద అద్భుతంగా ఒక శతకాన్ని వెలయించినారు. రెండో విశేషం ఏంటంటే, తాను మొదటగా శతకం రాస్తున్నప్పుడు ఆటవెలదిని ఎంచుకోవడం. ఎందుకంటే ఇది గుర్తుండడానికి పండిత పామరులందరికీ
సులభంగా అర్థం చేసుకోవడానికి, గుర్తుండడానికి, తాను చెప్పదలసినటువంటి విషయాలు చెప్పడానికి సులభ సాధ్యమైనటువంటి విషయం ఆట వెలది ఛందస్సు. రెండవది ఇక మదగాని విజయలక్ష్మి గారి యొక్క ప్రత్యేకత మాండలిక భాషా పదాలను అద్భుతంగా వాడతారు. అసలు శతకంలో మాండలిక భాషా పదాలు వాడాలి, పలుకుబడులను వాడాలి, మామూలుగా మన ఇళ్లల్లో మాట్లాడేటువంటి మాటల్ని వాడాలి అనే ఆలోచన రావడం గొప్ప వైవిధ్యం. ఇక్కడ పద్యాల్లో సాధారణంగా ఎవరైనా పద్యం రాయాలనుకున్నప్పుడు చక్కగా గంభీరమైన పదాలు, గ్రాంధిక పదాలు, ఇంకా వెతికి ఈ పదం చాలా తేలిగ్గా ఉంది అని రాసుకునే వాళ్ళు ఉంటారు. కానీ పద్యాన్ని పూర్తి స్థాయి సరళతరం చేసినటువంటి వారు మదగాని విజయలక్ష్మి గారు. మనం ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి మాటలనే పద్యాల్లో పెట్టారు. అవి ఛందోబద్ధంగా కుదిరినాయి. అలా అలవోకగా చక్కగా పొడుపు కథలు, సామెతలు, విషయాలు, ప్రసిద్ధి చెందిన వాక్యాలు అన్ని పద్యాలు అట్లా ఒదిగిపోయినాయి వచ్చి. ఇలాంటి మాండలిక పదాలను అంతా ఇప్పుడు భూమయ్య గారు అంటే చాలా గొప్ప విమర్శకులు, కవి, రచయిత, పరిశోధకులు. వారు విజయలక్ష్మి గారిని ప్రోత్సహించడానికి ఓ మాట అన్నారు, నీకు నచ్చినట్లుగా రాయి అన్నారు. అయితే మరి ఇంతమందిలో ఇంత సాహిత్యం తామరతంపరగా వస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో మదగాని విజయలక్ష్మి గారు తన ప్రత్యేకతను నిరూపించుకోవాలి అనంటే తనదైనటువంటి శైలిలో ముందుకెళ్ళిపోయినారు. ఇక్కడ కవయిత్రిని అభినందించాలి మనం. ఏం భయపడలా, బీడియపడలేదు, అయ్యో ఈ పదాలు తేలికైపోతాయి అనుకోలేదు. అసలు తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు వచ్చింది మదగాని విజయలక్ష్మి గారి దారిలోనే కదా. మొత్తం ఇప్పుడు భాషా మాండలికాల సొగసు గురించే కదా, పాఠ్య పుస్తకాల్లోనూ ఉన్నది మాండలిక భాషా పదాలే కదా. కాబట్టి ఇంకా మదగాని విజయలక్ష్మి గారికి దారి చాలా సులభంగా ఏర్పడింది. తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను చక్కని మన ఇంటి భాషలో, పలుకుబడుల భాషలో చెప్తారు. అలా చెప్పుకుంటూ వెళ్తారు. ఇక ఓ చిన్న పుస్తకం, ఓ చిన్న శతకం, కానీ అద్భుతమైనటువంటి శతకం. ఇది ఆచార్య హనుమాన్ల భూమయ్య గారికి అంకితం చేస్తూ అన్నారు, పానమేడ ఉండే పజ్జాని కంటేను పానమోలె పాడి పాట చేసి బుద్ధి నేర్పెటోళ్ళు భూమయ్య కాడనే పాటమంటే సూడు పద్యమోయి. ఇది అంకితం పద్యం. పానమేడ ఉండే పద్యాని కంటేను, పద్యం అంటే పద్యం, పద్యం పద్యమైంది. ఇంకా ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పదాలకు మనకు ఈ పద్యానికి ఇప్పుడు మాండలిక పదం ఏంటి, ఇది ఈ యాస పదం ఏంటి తెలిసిపోతూ ఉంటుంది. ఈ మాట భలే వాడిది, ఎట్లాంటి మాటలు వాడతారో మనం ముందు ముందు చూస్తాం. ఇంకా ప్రాణం ఎక్కడుంది? పద్యం కంటే ప్రాణం లేదు. పానమూలె పాడి పాట చేసి భూమయ్య గారికి ఎందుకు అంకితం ఇవ్వాలి, కారణం ఏమిటి, ఔచిత్యం ఏమిటి అంటే జీవితంలో పాఠాన్ని పాటగా మార్చి. ఎందుకంటే భూమయ్య గారి పాఠాలు ఎందుకు ఇవాళ ఇంత విశేష ప్రభావం చూపించినాయి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు నాకట్టుకున్నాయంటే పాఠాన్ని, పద్యాన్ని పట్టుకున్నాడు. ఇంత పెద్ద సారాన్ని ఇంత చిన్న పద్యములో ఒదిగించి అలా చెప్పేస్తాడంతే. ఇంకా ఆ ప్రభావం నుంచి విద్యార్థి జీవితకాలం ఆ ప్రభావం నుంచి బయటికి రాడు. ఒక్కసారి విద్యార్థికి ఉపాధ్యాయుడి మీద, గురువుగారి మీద గౌరవం ఏర్పడితే ఇంకా ఎందుకు గురువుగారి ఆ పాదాలను ఆశ్రయించకుండా వదిలిపెడతాడు? ఎందుకు ఆకట్టుకున్నాడంటే పద్యం చేసినాడు, పద్యాన్ని ప్రాణంగా భావించినాడు. అందుకనే హనుమాన్ల భూమయ్య గారిని పద్యాల భూమయ్య అంటారు. పద్యానికి ప్రాణం పెట్టినటువంటి వాడు, తన జీవితకాలాన్ని సర్వస్వం పద్యం కోసమే ఇచ్చినటువంటి వాడు.
చాలా విమర్శలు, చాలా గ్రంథాలు వెలయించినప్పటికీ ఎందుకో ఆ పద్యం, ఆ మాధుర్యం మాత్రం విశేషమైనటువంటి గుర్తింపు. అందుకే బుద్ధి నేర్పెటోళ్ళు భూమయ్య కాడనే పాఠమంటే సూడు పద్యమోయి. పాఠం అంటే ఏంటి? పద్యమే. అంటే ఆ పద్యమే భూమయ్య గారికి, భూమయ్య గారి పాఠాలు శిష్య పరమాణువులు నాకట్టుకోవడానికి నేపథ్యమైంది. పద్యం రసనైవేద్యం. ఎంతమందిని ఈ పద్యం తెలుగు వైపు నడిపించిందో, నాలాంటి వాళ్ళని ఎంతమందిని తెలుగు చదువుకునేలా ప్రేరేపించిందో. ఇప్పటికీ భూమయ్య గారు ప్రతిభాత్రయి గ్రూపు ద్వారా శిష్యుల్ని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటారు. నిరంతరం రాయండి, ఏదో ఒకటి రాయండి. కవిత్వం రాస్తారా, పద్యం రాస్తారా, పాట రాస్తారా, మీరు ఏదో ఒకటి రాయండి. ఇట్లా ఒక ఆదర్శ గురువు ఆయన. సరే, తర్వాత తను స్వీకృతి మాటలు రాసుకున్నారు. ఇందులో విజయలక్ష్మి గారికి ఆశీస్సులు, అభినందనలు అందజేశాడు. నేను ప్రేరేపించడానికి తెలంగాణ మాండలిక భాషనే రాయమని అన్నాను, నచ్చినట్లుగా రాయమని అన్నారు. నాకు తన ముందు మాట రాసిన తర్వాత ఏమనిపించిందంటే, తెలంగాణ సాహిత్య ప్రస్థానంలో, లేకంటే తెలంగాణ సాహితీ సంపదలో ఇక రానున్న తరాలకి మరో పాకాల యశోదారెడ్డి దొరికినట్లే అనిపించింది. మీరు ఏ మాట మాట్లాడినా ఖచ్చితంగా అందులో మాండలిక పదమే ఉంటుంది. అట్లా అని తనకేమైనా పాండిత్యం తక్కువ, అద్భుతమైనటువంటి విషయాన్ని భావస్ఫోరకంగా చెప్పగలిగినటువంటి మంచి రచయిత్రి. ప్రతిభాత్రయిలో చక్కగా వ్యాసాలు రాసింది, నాకు నచ్చిన గురువులోనూ రాసింది. తన పాండిత్యాన్ని కొదవలేదు, కానీ తనదైన శైలిలో చెప్పాలి. ఈ పుస్తకానికి ఉడుత సంపతరాజు గారు కూడా తెలుగు భాషోపాధ్యాయుడు. అచ్చరముల సాక్షిగా అని పంచరత్నాలు 5 పద్యాలు రాశారు, అభినందనలు తెలియజేస్తూ. అచ్చరముల సాక్షిగా ఆమెను అంటున్నాడు, అన్నీ ఆడవెలది పద్యాలే. అక్క విజయలక్ష్మి అబ్బురముగ వ్రాసే సూక్తి సామెతలను సోయగముగా పద్యములవి చదువ పాన సుట్టమువోలే పలుకరించ మనసు పులకరించే. ఎంత ఆప్యాయంగా రాసుకున్నాడు ఈ పద్యాన్ని. అక్క విజయలక్ష్మి అబ్బురముగ వ్రాసే సూక్తి సామెతలను సోయగముగా. ఈ పద్యాల్లో సూక్తులున్నాయి, సామెతలున్నాయి, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. పద్యములవి చదువ పాన సుట్టము ఓలే. ఉడత సంపతరాజు గారికి కూడా పద్యం అంటే ప్రాణం, ప్రాణ చుట్టమట పద్యాలంటే. ప్రాణ చుట్టం లాంటి పద్యాలను రాసింది. పలుకరించ మనసు పులకరించే. ఈ పద్యాలను చదివితే నా మనసు పులకరించిపోయింది అని రాసుకున్నారు. తర్వాత విజయలక్ష్మి గారి మాట ఉంటుంది. దేవతాస్తుతితో 108 పద్యాల భూమనార్య శతకము మొదలవుతుంది. చదువులమ్మ మమ్ము చల్లంగ చూసేను పసుపు కుంకుమిచ్చు పార్వతమ్మ సిరులు సంపతిచ్చు సిరుల మాలక్ష్మి ముగ్గురొక్క జాగ ముచ్చటోలే. ఇక్కడనే మొదలవుతుంది. ఇక చదువులమ్మ, చదువులమ్మ కాదు, చదువులమ్మ అంతే. మరి చదువు అనదు. అంటే మొదటి అక్షరము నుంచే తన పూర్తి స్థాయి ఒక నిబద్ధతతో, ఏకాగ్రతతో తానేం రాస్తున్నానో దేవతాస్తుతిలో కూడా చదువులమ్మ మమ్ము సల్లంగా చూసేను సరస్వతీదేవి, పసుపు కుంకుమిచ్చు పార్వతమ్మ, మా పసుపు కుంకుమల్ని కాపాడేది పార్వతీదేవి, సిరులు సంపతిచ్చు సిరుల మాలక్ష్మి, లక్ష్మీదేవి మాకు సంపదలను వనగూర్చాలి, ముగ్గురొక్క జాగ ముచ్చటోలే, ముగ్గురు ఒక దగ్గరే ఉండి మమ్మల్ని ఆశీర్వదించాలి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించాలి. మమ్మల్ని అంటే మనందరినీ, ఇది చదువుకున్న ప్రతి వాళ్ళని, ఈ పుస్తకం చదువుతున్న ప్రతి వాళ్ళని, అందరినీ లోకా సమస్తా సుఖినో భవంతు. లక్ష్మి, లక్ష్మి కాదు లక్ష్మి, అక్కడే మొదలవుతుంది. అదే సొగసు,
లక్ష్మీనేమనాలి. చాలా వాటికి ఈ శతకంలో తెలుగు ఉపాధ్యాయులకైతే చాలా పదాలకి మాండలిక పదాలు దొరుకుతాయి. ఇదొక నిఘంటు మాదిరిగా కూడా పనిచేస్తుంది. మదగాని విజయలక్ష్మి గారు మాండలిక భాషా నిఘంటువు. మీరు ఏ పదమైనా చెప్పండి, దానికి ఇంకొక పదం చెప్తారు, మాండలిక భాషా పదం చెప్తారు. అంత అపారమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ కావ్యాన్ని, ఈ శతకాన్ని చదువుతున్నప్పుడు ఓ నాయనమ్మతో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. మన ఇంట్లో ఊళ్ళో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. మన వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అన్నీ అవే మాటలు, అన్నీ అవే మాటలు, పలుకుబడులే అన్నీ. మొదటి పద్యమే చూడండి. ఒంటి పన్ను దొరవు ఒజ్జ గనుపతయ్య బగితి నీ బగ్గ బాలకైన బంకమన్ను బొమ్మ భగమంతుడంటిమి భూమనార్యు మాట బుద్ధి మాట. ఒంటి పన్ను దొరవు ఒజ్జ గనుపతయ్య, ఏకదంతుడు గణపతి. గణుపతయ్య, గణపతి అనడు, గణుపతయ్య. సరిగ్గా పామరులు మాట్లాడుతూ ఉంటే స్పష్టమైనటువంటి ఎలా ఉంటాయో అట్లాగే, అంటే భాషను అంతగా అందించడానికి ప్రయత్నం చేస్తోంది. బగితి నీయి, భక్తి నివ్వు, భక్తి బగితి. బగ్గ బాలకైన, బగ్గ బాగా చాలా. బంకమన్ను బొమ్మ భగమంతుడంటిమి, నిన్ను బంకమన్నుతో తయారు చేసుకున్నాం గణపతయ్య, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసుకోలేదు. ఒక స్పృహ, ఒక సామాజిక స్పృహ. బంకమన్ను బొమ్మ, బంకమట్టితో తయారు చేసుకున్నాం, మిమ్మల్ని భగవంతుడు అని కొలుస్తున్నాం. భగవంతుడంటిమి, ఎంత జాగ్రత్త పడుతుందో ప్రతి పదం రాయడానికి. భగవంతుడంటిమి రాయొచ్చు, రాయదు. భగవంతుడికి భగవంతుడు అంటారు కాబట్టి భగవంతుడే. భూమనార్యు మాట బుద్ధి మాట. భూమనార్యుడు ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి మాట, వారు మాకు చెప్పిన మాట, బుద్ధి మాట చెప్పారు. ఇక్కడ చూడండి, భూమనార్యు మాట. భూమనార్యుడికి మాత్రం ఖచ్చితంగా భూమయ్య గారిలో జట ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంచింది. ఇంకా గురువు గారిని అంతకన్నా, అంటే గురువు గారిని అది పేరును పేరులాగే ఉంచాలి. పైగా గురువుగారిని మాటను సరళతనం చేయొద్దు. గురువుగారి పేరుకు ఇంకా వంక పెట్టడానికి లేదు. ఒకవేళ పొరపాటున అందులో జట తీసేసింది అనుకోండి, అంటే గురువుగారి పైన భక్తినో గురువుగారి తగ్గించినట్టుగా ఉంటుంది. అందుకే భూమనార్యు స్పష్టంగా అక్కడి వరకు ఉంచి, భూమనార్యు మాట బుద్ధి మాట. బుద్ధిలో దీకి ధావత్తు ఉండాలి, ఒత్తుధా జట ఉండాలి, కానీ అది తీసేసింది. ఎందుకు? మాండలికములో జట అనేది ఉండదు. ఇది ఔచిత్యం. అవ్వనాయన మనకు వంగట్ల దొరకరు, కూడుగుడ్డ కేడితే గోస తలుగు, గూడు లేకపోతే గుండెల్ల గుడిగట్టు, భూమనార్యు మాట బుద్ధి మాట. అమ్మా నాన్నల గురించి చెబుతోంది. అవ్వ నాయన మనకు అంగట్ల దొరకరు, కూడుగుడ్డ కేడితే గోసదలుగు. అమ్మా నాన్నలు పిల్లల పట్ల కనుక ఏడిస్తే ఆ గోస పిల్లలకి తాకుతుంది. గోసదలుగు. కవయిత్రి తల్లి కదా, స్త్రీమూర్తి కదా, తన మాట విధానం అట్లే ఉంటుంది. స్త్రీలు ఏమంటారు? గోస తలుగుతుందిరా అంటారు. ఆ గోస తలుగు ఉన్న మాటను ఉన్నట్లుగానే ఉంచింది. గూడు లేకపోతే గుండెల్ల గుడిగట్టు. నీకు వాళ్ళను ఉంచడానికి ఇల్లు లేకపోతే నీ గుండెను గుడిగా చేసుకుని తల్లిదండ్రులను పోషించుకోవాలి. భూమనార్యు మాట బుద్ధి మాట. అంటే ఏదైనా చెబుతున్నప్పుడు తనదైనటువంటి ప్రత్యేకతలో చెప్పడం. కట్టసుకములల్ల కలిసుంటమనుబాస, పెండ్లినాడు చేసే పిల్లగాడు, మరిషి మనువునైన మంటల్ల గల్పద్దు, భూమనార్యు మాట బుద్ధి మాట. పెళ్లినాడు చేసుకున్న 7 అడుగుల ప్రమాణాలు. కట్టసుకములల్ల కలిసుంటమనుబాస.
కష్టము సుఖము కలిసి ఉంటాము. బాస అంటే ఒట్టు. పెండ్లినాడు చేసే పిల్లగాడు మరిసి మనువునైన మంటల్లా గల్పద్దు. అంటే పిల్లగాడు అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్నో ప్రమాణాలు చేస్తాడు. నాతి చరామి అంటాడు. కాబట్టి ఆ ప్రమాణాలను అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలను మరిచి వాటిని మంటల్లో కలిపేయొద్దు. ఆ పెళ్లినాటి భాషలు అలాగే పాటించాలి అని చెబుతుంది. కానీ ఇటీవలి కాలంలో కవయిత్రి గారు ఇటీవలి కాలంలో ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఎందుకంటే నిన్నటి పేపర్లో వచ్చిన ఒక సర్వేలో 5 ఏళ్లలో ఈ మధ్యకాలంలోనే ఎక్కడో చదివినటువంటి ఒక పరిశోధన, ఒక 1000 మందిని చంపేశారట. ఎవరు? భార్యలు భర్తల్ని చంపేశారు. కాస్త ఇది ఇరువురు పాటించాలనేటువంటి విషయాన్ని ఇది ఇరువురికి వర్తిస్తుంది. అగ్నిసాక్షిగా ఇద్దరూ చేశారు. కవయిత్రి కాబట్టి కాస్త రవ్వంత ప్రేమ ఉంటుంది. పిల్లగానికి చెప్పింది కానీ పిల్లకు కూడా చెప్పాలనేది నేను చెప్తున్నాను. తర్వాత చూడండి, శివుడు పార్వతమ్మ శివుడు పార్వతమ్మ సీతారాముల తీరు ఆదరంగా ఉంటే ఆలుమొగలు సంబురాలతోటి సంసారముంటది భూమనార్యు మాట బుద్ధి మాట. ఇందులో పెద్ద నేను చెప్పాల్సినంత ఏం లేదు. రెండో పద్యం తర్వాతి, కొడుకు మీన కోటి కోరికలు పెట్టుకొని బతకవట్టె తల్లి బాధ మరిషి రాము నడివిదోల రగిలేనే కంసల్య భూమనార్యు మాట బుద్ధి మాట. కొడుకు మీద కోటి కోరికలను పెట్టుకున్నటువంటి తల్లి కౌసల్య రాముని అడవికి దోలిన తర్వాత గుండె పగిలిపోయింది. అంటే కొడుకు పట్ల తల్లికి అంత బాధ అంత ప్రేమ ఉంటుంది అని చెబుతూ ఇక్కడ ఏమన్నదేనే కౌసల్య అనాలి. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యను కంసల్య అంటే పేర్లకు కూడా సరిగ్గా మాండలికములో ఆ యాసలో ఎలా పిలవచ్చు అనే మాట చెబుతోంది. ఇంకో మాట చూడండి, ఇందులో చాలా కుటుంబ సంబంధాలు ఉన్నాయి, జీవితానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, మన క్రమశిక్షణకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, ఆహార నియమాలు ఉన్నాయి, సామాజిక అంశాలు ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి. నేను 1-2 ఉదాహరణలు చెప్తాను. నిర్దబోంగ తల్లి నీతి కథలు చెప్పే తల్లి జప్పున తోవ తప్పకుండి ఛత్రపతిగా కొడుకు జాతికంకితమయ్యే భూమనార్యు మాట బుద్ధి మాట. ఎవరు? నిర్దబోంగ తల్లి నీతి కథలు చెప్పే. కొడుకు నిద్రపోతున్నాడు, తల్లి నీతి కథలు చెప్పింది. ఎవరా తల్లి? జిజియాబాయి. తల్లి చెప్పిన తోవ తప్పకుండి, తల్లి చెప్పిన మార్గాన్ని తప్పకుండా ఛత్రపతిగా కొడుకు జాతికి అంకితమయ్యే. ఛత్రపతి శివాజీ తల్లి ప్రేరేపణతోని, తల్లి చెప్పిన కథలతోటి ఆ మహారాష్ట్రీయులను, మరాఠాలను కాపాడుకున్నాడు. ఈ భారతదేశ గౌరవాన్ని పెంచాడు తల్లి జిజియాబాయి. ఇక్కడ చూడండి, ఛత్రపతిగా కొడుకు జాతికి అంకితమయ్యే అంటే కొడుకును జాతికి అంకితం చేసింది తల్లి. తల్లి కొడుకును కేవలం తన కుటుంబం కోసము తాను బాగుపడమని చెప్పలా, జాతికి అంకితం చేసింది. ఇది గొప్ప మాట. ఒక తల్లిగా మదగాని విజయలక్ష్మి గారు ఆలోచించినటువంటి విషయం ఇది. ఆయన అంకితమైనాడు జాతికి. కానీ చివరగా చేరుకోవాల్సింది ఒక నీతి కథ చెప్పిన, కొడుక్కి దిశానిర్దేశం చేసిన, కొడుకును ఏ ప్రయోజకుని చేసినా, డాక్టర్ని చేసినా, ఇంజనీర్ని చేసినా, ఆ కొడుకు తాను ప్రయోజకుడుగా నువ్వు బాగా సంపాదించుకో, నువ్వు ఆస్తులు కూడా పెట్టుకో అని కాదు. పరమార్థం ఏంటి? నువ్వు ఒక డాక్టర్ అయితే సమాజాన్ని కాపాడు, ఇంజనీర్ అయితే సమాజాన్ని కాపాడు, నువ్వు రాజకీయ నాయకుడు అయితే ప్రజల్ని కాపాడు. ఇది తల్లి చేయాల్సింది. అది జిజియాబాయి చేసింది. ఆ తల్లి నుంచి నేర్చుకోవాల్సింది అది. తల్లి తలుచుకుంటే మొత్తం సమాజాన్ని ఎట్లా మారుస్తుంది, ఒక దేశాన్ని ఎట్లా మారుస్తుంది. మదగాని విజయలక్ష్మి గారు ఒక తల్లి కాబట్టి
తల్లి పిల్లలకి ఏమేం చెప్పాలో తనకు తెలుసు కాబట్టి ఇది అనుభవించి చెప్పినటువంటి మాట. చక్కని నైతిక సూత్రం ఇది. ఇక పిల్లికైన పిడ్స పెట్టనే పెట్టరు, పిసనాశిగాల్లె పెబ్బలైరి, పేరు గొప్ప దిబ్బ ఊరోని అంటారు, భూమనార్యు మాట బుద్ధి మాట. పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత ఇందులో వచ్చింది. ఎన్ని పద్యాలు? ఒకటో రెండో చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే అన్నీ నేనే చెప్తే ఎట్లా, మీరు చదువుకోవాలి, దీన్ని ఆస్వాదించాలి కదా. చాలా చెప్పాలని ఉంది వాస్తవానికి నాకు. ఎందుకంటే నేను చాలా 108 పద్యాలలో చాలా ఎంపిక చేసుకున్నాను. చాలా చెప్పాలన్నది, ఏ పద్యం యొక్క ప్రత్యేకత ఆ పద్యంలోనే కనిపిస్తుంది. మందు కొడితే నారు మడి పొలం పాడైద్ది, కల్తీపాలు నీళ్లు కాయగూర, కల్తీలేంది ఏడ కలికాలమై మరా, కల్తీలేంది ఏడ కలికాలమై మరా, భూమనార్యు మాట బుద్ధి మాట. మందు కొడితే నారుమడి పొలం పాడైద్ది, కల్తీపాలు నీళ్లు కాయగూరలు, కల్తీలేంది ఏడ కలికాలం ఆయర, కలికాల మైమరా. మహిమను మైమ అంది, మొత్తం కల్తీ అయిపోయిందని చెప్తుంది. ప్రపంచమంతా కల్తీయే, తల్లిపాలు తప్ప అనేది ఒకప్పుడు. ఇప్పుడు తల్లి ఆలోచనలో కూడా సామాజికమైన కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు వింటున్నప్పుడు కొన్ని పరిణామాలు ఆలోచించే వాళ్ళను, మేధావులను భయకంపితులను చేస్తుంది. ఎటుపోతోంది సమాజం అనేటు. కల్తీ విషయాల గురించి, కల్తీ కాయగూరల గురించే కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. కల్తీ లేనిది ఏడ కలికాలం మైమర. కలికాలంలో అసలు కల్తీ లేనిది వస్తువులే కాదు, మనుషులు కల్తీ అయిపోయినారు, మనసులు కల్తీ అయిపోయింది. అది విజయలక్ష్మి గారు చెప్పాల్సినటువంటి ఇంకోటి తమాషా పద్యం చెప్పిందండి. భలే అనిపించింది. చాలా చెప్పింది, చాలా చూస్తుంది అని. బగ్గ చదువుకున్న బస్తీల పిల్లాని కోరి చేసుకుంటే కొంప మునిగే, సురుమ డిబ్బిలొడిచే సోకు సైకోలెక్కే, భూమనార్యు మాట బుద్ధి మాట. ఇది నాకు తమాషాగా అనిపించింది. బగ్గ చదువుకున్న బస్తీల పిల్ల అని, బాగా చదువుకున్న అమ్మాయిని బస్తీలో పిల్లని చేసుకున్నారట. ఎవరు? వీరు కాదు, ఒక ఉదాహరణ. కోరి చేసుకుంటే కొంప మునిగే. బస్తీల పిల్లను బాగా చదువుకున్నది కదా, అమ్మాయి బాగుంది కదా అని చేసుకున్నారు. సురుమ డిబ్బిలుడిసే. సురుమ డిబ్బీలు అంటే, ఈ సురుమ అంటే కళ్ళకు పెట్టుకునే కాటుక, సురుమ అంటారు. సురుమ డిబ్బీలోడిసే. డిబ్బీలు అంటే డబ్బాలు, తెలంగాణలో డిబ్బీ అంటారు. డిబ్బీ డబ్బా అంటే కాటుక డబ్బాలు ఒడిచినాయి, సోకు సైకిల్ ఎక్కే. తెలంగాణలో ఇప్పటికీ ఇది ఉంది, సోకు సైకిల్ ఎక్కింది, సోకు సైకిల్ దొక్కుతుంది, ఏదో అంటుంటారు కదా. అంటే ఆ విషయాన్ని తీసుకొచ్చి పద్యంలో పెట్టింది. అంటే నువ్వు బాగా చదువుకున్నావని బస్తీల పిల్లని చేసుకుంటే నీ సోకులకే అయిపోయింది తప్ప సంసార ప్రయోజనం ఏమనేది ఏమీ లేదు. అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. మరి తమాషాగా అనిపించింది. దీని గురించి చాలా వ్యాఖ్యానం చేయొచ్చు. నాకు చాలా చాలా చెప్పాలని ఉంది, చాలా విషయాలను ప్రస్తావించాలని ఉంది. ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఒక స్త్రీమూర్తికి కుటుంబంలో అంటే ఇల్లాలు అంటారు, చాలా నమ్మకాలు ఉంటాయి. సాధారణంగా ఏ ఇంట్లోనైనా, ప్రతి ఇంట్లో దాదాపుగా ఈ నమ్మకాలు ఎక్కువగా ఈ స్త్రీలు పెట్టుకుంటారు. ఈ ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి, ఇంకేదో దేవుణ్ణి మొక్కాలి ఏదో అని. కాస్త పురుషులైతే ఏమంటారు అంటే, పర్లేదు దాన్ని ఏముందిలే అని అంటారు. ఏదైనా అయిందనుకోండి దేవునికి పోయి మొక్కుతారు ఆడవాళ్ళు. పిల్లాడికి ఏమైందని అనుకోండి దేవునికి మొక్కుతారు, ఆ మొక్కు తీర్చకపోతేనే అని. మగాళ్ళు ఏమంటారు హాస్పిటల్కి వెళ్ళాలి అంటారు. కానీ చూడండి, ఈ స్త్రీమూర్తి మదగాని విజయలక్ష్మి గారు మూఢనమ్మకాల మీద ఎలాంటి సెటైర్ వేశారో, మూఢనమ్మకాలను ఎట్లా పట్టించుకోవద్దని చెప్తున్నారో, ఇది బాగా నచ్చింది నాకు. ఈ విషయం అందుకే ప్రస్తావిస్తున్నాను. అట్ట నవములాని అందరికీ అలుసేను, అన్నమల్లనరు వరిగెదాకా, రోజులన్నీ మంచి రుజువులు షానుండే,
భూమనార్యు మాట బుద్ధి మాట అట్ట నవములాని అష్టమి నవమి అని అందరికీ అలుసేను. అష్టమి నవమి వచ్చిందంటే అంతే, 2 రోజులు మొత్తం బంద్. ఎందుకంటే అష్టమి కదా. అయితే అంతే కదా, అది ఎందుకో తెలియదు, వెనకటి నుంచి అది వస్తున్నారు కాబట్టి అది అంతే. అన్ని పనులు చేయడం మానేయడం. అన్నమల్లన నరువరిగేదాకా, మరి అన్నం తిన కూడా అష్టమి నవమి కదా, అన్నం తిన కూడా మానేస్తే పోలా, మరి తినాలి కదా, మరి పని చేసుకోవాలి కదా. ఏం చెప్తుందంటే ఈ విషయాన్ని చెప్పి ఈ మూఢత్వం పక్కకు పెట్టండి. రోజులన్నీ మంచే, అన్ని రోజులు మంచివి. రుజువులు షానుండే, ఎన్నో రుజువులు ఉన్నాయి, అన్ని రోజులు మంచివే, ఏ రోజు చెడ్డది కాదు. ఈ మూఢత్వానికి వెళ్ళిపోయి చేయదలుచుకున్నటువంటి పనిని తప్పించుకోవడానికి అష్టమి నవమి పేరుతో కొంతమంది చేసేటువంటి వాటిని ప్రోత్సహించొద్దు అంది. అయితే ఒక కవి చెబితే పర్వాలేదు అనుకుంటాం. ఇక్కడ విశేషం ఏంటంటే కవయిత్రి కూడా ఇదే మాట అంటుంది. కవయిత్రి అనడం అనేది ఇక్కడ విశేషం. ఇక చివరికి అన్నీ చెప్పాలనే ఉంది తపన, కానీ చివరి పద్యం చెప్తాను ఒకటి. చివరగా ఒక పద్యం చెప్తాను, చాలా పద్యాలు ఉన్నాయి. నట్టమచ్చినగని నాదానుగాదోయి, ఇది వ్యక్తిత్వ వికాస పద్యం అనిపించింది నాకు. గొప్ప వ్యక్తిత్వ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది ఈ పద్యంలో. నట్టమచ్చినగని నాదానుగాదోయి, రందిపడకు మల్ల రాటుదేలు, కొమ్మ నరికినగని కొత్త ఆకులత్తయి, భూమనార్యు మాట బుద్ధి మాట. నట్టమచ్చినగని, నష్టం వచ్చినా కానీ, నాదానుగాదోయి, ఏమన్నా నాదానా, ఏదో పని చేసినాం నష్టం వచ్చింది, పరీక్ష రాసినాం ఫెయిల్ అయినాం, అయితే ఏమిటి, సో వాట్, అది నాదాన ఎట్లా అంటే అసలు ఫెయిల్యూర్స్ అనేవి ఉండవా జీవితంలో? బోల్డ్ అని ఉంటాయి. ఏ పని చేసినా 100% సక్సెస్ ఎవరికి ఉండదు. అందుకే అంటుంది చూడండి, రంది పడకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, రంది చేయకు. రంది అనే మాట ఎంత చక్కని మాట, ఊళ్ళల్లో ఇప్పటికీ ఉంది రంది. రంది పడకు మళ్ళా రాటుదేలు, రాటుదేలిపో, మళ్ళీ చేయి. ఓసారి చేస్తే ఫెయిల్ అయినావు కదా, మళ్ళీ ఇంకోసారి చేయి. ఇంకోసారి ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదో తెలిసింది కదా, ఎట్లా చేస్తే ఫెయిల్ అయినావు అర్థమైంది కదా, మళ్ళీ ఇంకోసారి చేయి. ఇంతే సూత్రం జీవితంలో. గొప్పవాడుగా ఎదగడానికి ఎవరికైనా ఒకటే మార్గం ఉంటుంది, వేరే మార్గాలే ఉండవు. అసలు ఏ మెట్లు ఉండవు, ఒకటే మెట్టు, ఆత్మవిశ్వాసం ఒకటే. ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయిన ఎన్ని లెసన్సే, గుణపాఠాలే. అట్లా కాకుండా ఇంకోలా చేయి మళ్ళీ, అంతే. సింపుల్ ఎగ్జాంపుల్ ఎంత బాగుందో, బాగా నచ్చింది నాకు. ఉదాహరణ ఏం చెప్తుందంటే 3వ పాదంలో, కొమ్మ నరికినగని కొత్త ఆకులత్తయి. చెట్టు కొమ్మ నరికితే మళ్ళీ కొత్త ఆకులు రావా? అంతటితో చెట్టు ఇంక అయిపోయింది నా పని అనుకుంటుందా? కొమ్మలు పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తగా చిగురించాల్సిందే చెట్టు మాదిరిగా. చెట్టు అంత పని చేస్తున్నప్పుడు మనకేమిటి? ఒక స్త్రీమూర్తి తలుచుకుంటే సమాజాన్ని దిశానిర్దేశం చేయగలదు. ఎన్నో విషయాలని ఈ పుస్తకములో ప్రస్తావించింది. మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ నేనే మాట్లాడితే, అంతా నేనే చెబితే మరి మీరు కొంత చదివి దీన్ని ఆస్వాదించాలి కదా. కాబట్టి మదగాని విజయలక్ష్మి గారి భూమనార్య శతకము చదవండి, ఆస్వాదించండి, మాండలికాల సొగసు తెలుసుకోండి, జీవన వైవిధ్యాన్ని అనుభవించండి అని మిమ్మల్ని కోరుతున్నాను. మదగాని విజయలక్ష్మి గారికి ఈ ప్రత్యేకతతో ఇలాంటి రచనలు కనుక చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది తెలంగాణలో, తెలుగు సాహిత్యంలో అని చెబుతూ మరిన్ని మంచి రచనలు మదగాని విజయలక్ష్మి గారు, వాస్తవానికి వారు వేరువేరు ప్రక్రియలలో కూడా అందవేసిన చేయి, మంచి కథలు రాస్తారు ఇదే మాండలికంలో. మరి అట్లాంటి ప్రక్రియలను కూడా ఈ మాండలికాల సొగసును మరింత బాగా తీసుకురావాలని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ పుస్తకం వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.